స్పందిస్తే ప్రయోజనాలేంటి? ఆ స్పందన, వ్యతిరేక స్పందనతో నష్టపోయిన వారు ఎందరు? సానుకూల దృక్పథంతో స్పందించి బాగుపడిన వాళ్ళు ఎందరు? అలాగే గద్దింపు యొక్క అంతరార్థం, దేవుడు ఎందుకు గద్దింపుని అనుమతించాడు అనే విషయాలు మనం చాలా కూలంకషంగా అనేక లేఖన భాగాలు, అనేక సందర్భాలు, ఉదాహరణలతో మనం ఈ విషయాన్ని, ఈ అంశాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. తిరిగి అదే అంశాన్ని ఈరోజు అలాగే శనివారం కూడా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో నుంచి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అన్నాడు. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఉపదేశం కూడా చెయ్యి, ఉపదేశించు, వాక్యం ప్రకటించుము, అన్ని సమయాలలో ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాక్యాన్ని ఉపదేశించుము అని అన్నాడు. పౌలు తిమోతికి చెబుతున్న మాట ఏంటి? మీకేమర్థమైంది ఆ వచనం? పోయిన వారం కూడా మనం ఆదివారం ఇదే అంశం మీద ధ్యానం చేశాం. ఏం చెబుతున్నాడు పౌలు తిమోతితో? తిమోతి ఒక సంఘ నాయకుడు, లేక సంఘ కాపరి అనుకోండి, సంఘ బోధకుడు అనుకోండి. అతనితో ఏం చెప్తున్నాడు? 4 విషయాలు చెప్పాడు 2వ వచనంలోనే. వాక్యం ప్రకటించు, 5 విషయాలు అనుకోండి. వాక్యం ప్రకటించు, అది ఎలా ప్రకటించు? సమయమందును అసమయమందును ప్రకటించు. ప్రకటించేటప్పుడు నువ్వెలా ఉండాలి? దీర్ఘశాంతంతో ఉండు అని చెప్పాడు. 1. 2 తర్వాత ఉపదేశం చెయ్యి. 3 ఖండించు. 4 గద్దించు. గద్దింపుతోనూ ఖండింపుతోనూ బోధ చెయ్యి అన్నాడు. పొరపాటున నువ్వు గద్దిస్తావేమో, సంఘంలో గద్దింపులు వస్తాయేమో, జాగ్రత్త అని చేశాడు ఆ బోధ. అతనికి నేర్పటం. పౌలుకి తిమోతి శిష్యుడు. శిష్యుడికి ఏమి నేర్పించి పంపుతున్నాడు? ఒకవేళ నువ్వు పొరపాటున గద్దిస్తావేమో, బీ కేర్ఫుల్, జాగ్రత్త, గద్దింపు అనేది మనకు రాకూడదు, గద్దించేవాడు సైతానుడే అని అన్నాడా? మాటలు గద్దించాము అని అంటే మనకు ప్రేమ లేనట్టు అర్థం, కాబట్టి నువ్వు గద్దించబోకు అని అన్నాడు. ఇలా చెయ్యి, ఇలాగే చెయ్యాలి బోధ. ఇది నువ్వు నేర్చుకొని సంఘంలో దీనిని అనుసరించు, లేక పాటించు అని చెబుతున్నాడు దైవజనుడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను మిత్రులారా. ఇది ఒక కష్టమైన పని. ఎందుకు కష్టమైన పని అని అంటే, మనిషి తాను తప్పు చేస్తున్నానని తప్పు చేస్తున్నాను అని చెప్పించుకోవటం ఇష్టం లేక తప్పించుకోవడం కోసం నాకు చెప్తాడా అని. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను వెళ్తా. సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది. 15 సంవత్సరాల క్రితం నేను ఒక సంఘంలో పరిచర్యలో ఉన్నా. చాలా మందికి తెలుసు నేను 15 సంవత్సరాల క్రితం పరిచర్యలో ఎక్కడ ఉన్నా. అక్కడ ఎక్కువ కాలం ఉన్నా. సంఘానికి చాలా మంది వస్తూ ఉన్నారు. తాళం వేసున్న మందిరానికి మేము వెళ్ళాం. వాస్తవంగా అక్కడ 3 నెలలుగా ఆరాధన జరగడం లేదు. మేము వెళ్ళాం. చాలా గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. చాలా మంది వస్తూ ఉన్నారు. ఓ రోజు ఆ సంఘంలో ఉన్న వాళ్ళే పెళ్లి సంబంధం చూసుకున్నారు. వాళ్ళే పెళ్లి సంబంధం చూసుకున్నారు. పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు. పెద్దోళ్లే చూశారు, అబ్బాయి అమ్మాయికి సంబంధం లేదు, వాళ్ళే చూసుకున్నారు. ఎందుకు చూశారంటే వాళ్ళు బంధువులు. అనుకోకుండా అక్కడికి వచ్చాక బంధుత్వం కలిసింది. అంతకుముందు రాకపోకలేం లేవు ఆ బంధుత్వానికి. చర్చికి వచ్చిన తర్వాత ఓహో మీరు పలానా, ఓ మేము పలానా వాళ్ళ తాలూకు అనుకున్న పెళ్లి సంబంధం కుదిరించుకున్నారు. అంతా మాట్లాడుకున్నారు. నువ్వు కూడా రా అన్నారు ఒకరోజు. నేను రాను అని అన్నాను. ఎప్పుడు రమ్మన్నారు? కట్న కానుకలు మాట్లాడుకుంటున్నావు, నువ్వు రా, ఇది ఫైనల్ అన్నాను. ఫైనల్ అయ్యాక వస్తాను, నేను రాను అని అన్నాను. లేదు నువ్వు కూడా రావాల్సిందే అని అన్నారు. అంతకుముందు అబ్బాయిని అమ్మాయిని సపరేట్గా
మాట్లాడు వాళ్ళతో, వాళ్ళకి ఇష్టమైతేనే చేద్దాం అని అంటే, సరే మాట్లాడే, సరే వాళ్ళు కూడా ఇష్టం అన్నారు. నీకే చెప్పారు కదా వాళ్ళు ఇష్టం అని చెప్పి, ఉండు తప్పేముంది, నువ్వేం మాట్లాడుకు ఉండు అని అన్నారు. ఆ అబ్బాయి మొత్తానికి ఆ పెళ్లి సంబంధం కుదిరింది. డేట్ కూడా ఫిక్స్ అయ్యే టైంకి వాళ్ళ మధ్యలో గొడవ వచ్చింది. ఆ పెళ్లి కూడా జరిగే పరిస్థితి లేదు. ఎవరైతే మధ్యలో ఉండి పెళ్లి సంబంధం చూశారో ఆయనకి, ఆ అబ్బాయికి, పెళ్లి కుమారుడికి గొడవ వచ్చింది. వాళ్ళిద్దరు ఎవరు అని అంటే మేనమామ, సొంత మేనలుడే. వాళ్ళిద్దరికి బాగా గొడవ వచ్చింది. ఇప్పుడు సొంత వాళ్ళిద్దరు పోట్లాడుకుంటుంటే మధ్యలో మనం ఎలా ఎంటర్ అవుతాము? బయట వ్యక్తులైతే ఆగండి, అసలు మీ సమస్య ఏంటి అని అనేవాళ్ళు. సొంత వ్యక్తులు దేని గురించి అంటే పెళ్లి తాలూకు సంబంధించిన సమస్య ఉంది వాళ్ళకి, మనం ఎలా ఎంటర్ అవ్వగలుగుతాం అందులో? ఆరాధన అయిపోయింది, అందరూ ఎటు వెళ్ళిపోయారు, ప్రార్థన చేయించుకుంటున్నారు కొంతమంది. నేను మాట్లాడుతూ కూర్చున్నాను అక్కడ. వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, నేను ఇంట్లోకి పోతే బాగుండదు ఏమన్నా అనుకుంటారని చెప్పి వాళ్ళని పంపించి తాళం వేసుకుని వెళ్ళొచ్చులే అని చూస్తా ఉన్నాను నేను. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు కూడా పెద్దగా అయిపోయింది గొడవ. ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా నేను వినలేదు, నాకు తెలియదు. అప్పటికి ఆయన కూడా ఎంటర్ అయ్యి అందులో. నేను ఆయనతో అన్నా, పెద్ద ఆయనతో, అబ్బాయితో కాకుండా, అన్న ఎందుకులే గట్టిగా ఎందుకు మాట్లాడుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు వింటే ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చిన మర్యాద మొత్తం పోద్ది, నువ్వు మౌనంగా ఉండు అని అన్నాను. ఆ అబ్బాయిని కూడా నువ్వు ఆగమని చెప్పి ఆ అబ్బాయితో కూడా చెప్పాను. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు చర్చి బంద్ అయ్యారు. ఇద్దరు చర్చి బంద్ అయిపోయారు. జాగ్రత్తగా వినండి, నేను చెప్తున్నాను. మరి చర్చి బంద్ అయిపోతే మళ్ళీ మన బాధ్యత వెళ్తాంగా. వెళ్ళి నువ్వెందుకు రాలా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన జవాబు చెప్తాను వినండి. నువ్వు వాడిని గద్దించలేదు కాబట్టి నేను చర్చికి రానన్నాడు ఈయన. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి ఏమన్నాడు, నువ్వు మా మేనమామని గద్దించలేదు కాబట్టి నేను రాను అని అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తే వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళంట? ఎవరిని గద్దిస్తే? ఈయన్ని గద్దించాలని ఆయన అంటున్నాడు, ఆయన్ని గద్దించాలని ఈయన అంటున్నాడు. నేను ఆ రోజు నిజానికి గద్దించలే. ఎందుకు గద్దించలేదంటే అది వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కాబట్టి. మనం ఎలా గద్దిస్తాం దాన్ని? అది వాళ్ళ పర్సనల్ కాబట్టి దేనికి గద్దించాలో దేనికి గద్దించకూడదో తెలియకుండా ఇక్కడ లేం కదా మనం. అందుకని మీ ఇంటి వ్యవహారాలు అవి, సొంత వ్యవహారాలు, పైగా మీరు బంధువులు, దూరస్తులు కారు. ఇప్పుడు నేను గద్దిస్తే చూసేవాళ్ళకు కూడా వాళ్ళు కింద మీద పడతారు, నీకెందుకు అంటారు కదా. అందుకే నేను గద్దించలేదు, దయచేసి మీరు ఏమనుకోవద్దు అని ఇద్దరు మానేశారు. ఓ 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత, దాదాపు దగ్గర నెల అయిపోయినట్టుంది. నేను మార్కెట్లోకి వెళ్తా ఉంటే వాళ్ళిద్దరు కలిసి ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని ఎదురు బదురు కూర్చొని టీ తాగుతున్నారు. మీకు అర్థమైంది కదా నేను చెప్పిన విషయం? వాళ్ళిద్దరు టీ స్టాల్ దగ్గర కూర్చొని టీ తాగుతున్నారు. ఏం జరిగి ఉంటుంది చూసి నేను దూరంగానే ఆగిపోయా. ఏంటి పరిస్థితి, ఏమై ఉంటుంది అని అనుకుని, సరే నేను మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళా. ఎక్కడ పని చేస్తున్నారు, ఏంటి సంగతి అంటే, పలానా చోట. నువ్వెక్కడంటే పలానా చోట. మేము ఇద్దరం కలిసే చేస్తున్నావు అన్నారు. కలిసే దొరికారు. మరి చర్చ ఎందుకు మానేశారు? మళ్ళీ మొదలుకు వచ్చింది, నువ్వు ఆయన గద్దించలేదుగా. నేను గద్దించలా, నేను తప్పే చేశా. మరి అతన్ని గద్దించలేదు కదా, మరి అతనితో నువ్వెలా తిరుగుతున్నావు? ఇది పని, మరి అది చర్చిగా? గొడవ చర్చితో అయిందా? అసలు సేవకుడితో అయిందా? ఎవరితో అయింది గొడవ? వాళ్ళకి వాళ్ళే. అంటే మనుషులు ఎలా ఉంటారు అని అంటే, తనకు నచ్చనోడిని గద్దిస్తే మంచి పాస్టర్ అంటారు. నేను 23 ఏళ్ళు సంఘ కాపరిగా చేసి ఇక్కడ ఈ మాట చెప్తున్నాను మీకు, ఒట్టిగా చెప్పలా. ఒకడికి నచ్చనోడిని కనుక నేను గద్దించాను అనుకో ఈ సంఘంలో, అప్పుడు నేను వాళ్ళకి ఏమైపోతా? మంచి పాస్టర్ రా, ఏదైనా మొహమాటం లేకుండా యథార్థంగా మాట్లాడతాడు. ఇంత యథార్థవంతుడు నేను ఎక్కడా, నన్ను కూడా అన్నారు ఇక్కడ ఈ సంవత్సరంలోనే, నన్ను కూడా అన్నారు. ఏది? ఇష్టం లేని వాళ్ళని గద్దించినప్పుడు అన్నారు. తర్వాత ఇప్పుడు కొలత ఎవరికైనా ఒకలాగే ఉంటుంది కదా. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళి కేజీ టమాటాలని అడిగితే మీకు 900 ఇచ్చి నాకు కేజీ ఇస్తారా? కొలత అందరికీ ఒకటే. ఇప్పుడు అదే విషయాన్ని వేరే వాళ్ళతో మాట్లాడవలసి వచ్చి, వేరే వాళ్ళతో చర్చించవలసి వచ్చినప్పుడు
వీళ్ళని అన్నావు అనుకో, అదుగో నన్ను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటి, అది కథ, మంచోడు కాదు. నేను ఈ ఈ ఉదాహరణ, ఈ సంఘటన మీకు ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్తాను. దేవుని వాక్యం ఏమంటున్నాడు అనంటే, ఖచ్చితంగా గద్దించకుండా బోధ చేయటం అనేది బైబిల్లో లేదు. గద్దించకుండా బోధ చేయటం అనేది బైబిల్లో లేదు. గద్దించే పద్ధతులు ఎలా ఉన్నాయో, ఎందుకు గద్దిస్తూ వచ్చారో నేను 3 సందర్భాలు చెప్తా. యోహాను సువార్తకు వద్దాం. మొదట 8వ అధ్యాయం 9వ వచనం తీయండి. 8వ అధ్యాయం 9వ వచనం. వారు ఆ మాట విని చాలు. వారు ఆ మాట విని, యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటకు, ఏం మాట, 7వ వచనంలో, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అన్న మాట. వారు ఆ మాట విని, ఫుట్నోట్లో చూడండి, కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అనే మాట వాళ్ళకి ఎలా వినిపించింది? గద్దింపుగా వినిపించింది. అంటే దోషాన్ని నిరూపించడం కోసం గద్దింపులు అవసరం అవుతాయి అన్నమాట. దోషాన్ని నిరూపించడానికి గద్దింపులు అవసరమవుతాయి. ఇప్పుడు ప్రభువారు ఆ గద్దింపుతో కూడిన మాట అనేసరికి వాళ్ళ దోషం వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ దోషం వాళ్ళకి అర్థమైపోయి చిన్నవారు మొదలుకొని పెద్దవారు, అసలు అక్కడ ఆ పదం కూడా భలే విచిత్రంగా ఏంటంటే, చిన్నవారు వచ్చారంట ఆమె రాళ్లతో కొట్టి చంపడానికి, పెద్దవాళ్ళు వచ్చారంట. చిన్నవాళ్ళకి ఏం పని? అసలు చిన్నవాళ్ళకి ఏం అర్థమైంది? ఆమె రాళ్లతో కొట్టాలనే ద్వేషం వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళని చూసి వీళ్ళు చేసుకున్నారు, చంపాలి అంతే. ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలియదు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరికీ గద్దింపు కలిగింది. అంటే ఒక దోషాన్ని, ఒక పాపాన్ని నిరూపించడం కోసం గద్దించవలసిన అవసరత. అదే అధ్యాయంలో 46వ వచనంలో ఒకసారి చూడండి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? మీరెందుకు నన్ను నమ్మరు అని అన్నాడు. నమ్మించడానికి గద్దించాలి అని అన్నాడు. ప్రభు చాలా స్ట్రాంగ్గా చెప్తాడు 46వ వచనంలో, నమ్మించడానికి గద్దించాలి. ప్రభు చేసిన ప్రక్రియ అదే. 3వ మాట చెప్తాను అన్నాను కదా, మత్తయి సువార్త 8వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి రండి. 15వ వచనం చదవండి. సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల ఎళ్ళి గద్దించేది ఎందుకు అనంటే, దోషాన్ని బయట పెట్టడానికి. ఎవరికి తెలియదులే అని మౌనంగా ఉండి అదే కొనసాగిస్తున్నాడు ఈయన. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? ఆ దోషాన్ని దాచిపెట్టమన్నాడా, బయట పెట్టడం కోసం గద్దించమన్నాడా? దాన్ని బయట పెట్టడం కోసమే గద్దించమన్నాడు. సాధారణంగా ఇక్కడ చెబుతున్న ఈ వాక్యంతోనే చాలా మంది రహస్యంగా 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 గద్దించాలి, రహస్యంగా మాట్లాడాలి. వాస్తవానికి గద్దింపుకు ప్రతిస్పందనగా గద్దింపునే తిరస్కరించి తిరుగుబాటు చేసే విధానాన్ని మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం మిత్రులారా. నేను దీంట్లో 3 తలంపులు మీ దృష్టికి తీసుకొస్తా. అవేంటి అనంటే, బోధలో గద్దింపు, బోధలో గద్దింపు. రెండోది, అబద్ధ బోధకుల గద్దింపు విధానం ఎలా ఉంటుంది, అబద్ధ బోధకులు ఎలా గద్దిస్తారు. గద్దింపబడి మేలు పొందిన వారు బైబిల్లో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. మరికొంతమందిని మీ దృష్టికి తీసుకుని వస్తా. బోధలో గద్దింపు, గద్దించటము అలాగే ఖండించటము దాదాపుగా 2 ఒకే అర్థాన్ని తీసుకొస్తాయి. గద్దించటం అన్నా ఖండించటం అన్నా. చాలా మంది ఆత్మీయులు మాట్లాడే మాట ఏంటి అనంటే, అమ్మో గద్దిస్తారా, ఖండిస్తారా, అసలు యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమతో మాట్లాడాడు, గద్దిస్తాడా అని ఫస్ట్ ఏ వాక్యం చూపెడతారంటే, ఇప్పుడు మనం చదువుకున్న మత్తయి సువార్త 18వ అధ్యాయం 15వ వచనం మీద చూపెడతారు. ఏం చెయ్యి, రహస్యంగా గదిలోకి పోయి గద్దించిరా అని. నేను దాని వివరణ చెప్తూ వచ్చా. చాలా వివరాలు మన వాళ్ళు
వాక్యం ఏం చెప్తుందో పక్కన పెట్టేసి కొందరు నన్ను ఇలాగ అడిగారు, మనం కానుకలు దశమ భాగాలు పేరు రాసిస్తాం కదా, పేరు రాసి బాక్సులు వేస్తాం కాబట్టి వీళ్ళు ఏమడిగారంటే, దేవుడు కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియద్దు అన్నాడు కదా, మీరేంటి కవర్ రాసి ఇస్తున్నారు, పైగా స్టేజ్ మీద చదువుతున్నారు అని అన్నారు. అసలు కవర్లో రాసిచ్చేది ఏంటి, అలాగే కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియదు అన్నది ఏంటి? అక్కడ నీవు ధర్మము చేయనప్పుడు కుడి చేతితో ఇచ్చింది, ఇప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చేది ధర్మమా? బేదలు, దరిద్రులు, దౌర్భాగ్యులు, అడుక్కునే వాళ్ళకి ఇచ్చేదాన్ని ఏమంటాం? ధర్మము అంటాం. వాళ్ళకి చేసి నేను చేశానని చెప్పకు, వాళ్ళ మనసు గాయపడింది కాబట్టి, వాళ్ళ మనస్సాక్షి దెబ్బతింటుంది కాబట్టి అలా చెప్పకు అని అనటం కోసం కుడి చేతితో ఇచ్చింది అది దశమ భాగమా? అక్కడ డబ్బులే ఉన్నాయి, ఇక్కడ డబ్బులే ఉన్నాయి కాబట్టి నేనేం చేయను, ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తాను. తప్పేం కాదు, రహస్యంగా చేయటం తప్పని నేను అంటున్నా. ఈ బహిరంగ పరిచిన కారణం చేత వీళ్ళది కూడా తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? రహస్యంగా ఇవ్వమని చెప్పాడు దేవుడు ఏమన్నా? తోటి వారికి ఇప్పుడు రహస్యంగా ఇవ్వమంటే దావీదు ఏది ఎంత ఇచ్చాడో లెక్క ఉందా లేదా? దేవాలయానికి దావీదు ఇచ్చింది దినవృత్తాంత గ్రంథంలో లెక్క ఉందా లేదా? మళ్ళీ తీయాలంటే చెప్తున్నాడు, టైం వేస్ట్ అయిపోద్దని చూస్తున్నా. దావీదు ఎన్ని వందల కేజీలు బంగారం ఇచ్చాడు, ఎంత రాగే ఇత్తడి, వెండి ఇచ్చాడు, ఇత్తడి ఇచ్చాడు, ఇత్తడి, ఇవన్నీ ఇచ్చారని చెప్పినప్పుడు మరి చెప్పకూడదుగా, చాలా ఇచ్చాడు కానీ చెప్పకూడదు కాబట్టి రాయలేదు అనొచ్చు కదా దేవుడు. అంటే అక్కడ డబ్బులే ఉన్నాయి, ఇక్కడ డబ్బులే ఉన్నాయి కాబట్టి రెండింటిని ఏం చేసేసాం? కలిపేసి కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియదు అన్నాడు అంటే అది వేరు ఇది వేరు, కానీ రెండు డబ్బులే ఉన్నాయి, సందర్భాలు వేరు. తర్వాత గద్దించటం గురించి, రహస్యంగా గద్దించమన్న సందర్భం నేను మొన్న 2 వారాలు మీకు అర్థం కావటం చెప్పుకుంటూ వచ్చాను. రహస్యంగా గద్దించమంది వ్యక్తిగతంగా సహోదరుడికి జరిగిన వ్యక్తిగతమైన విషయాలు, బహిరంగంగా గద్దించవలసింది సంఘ విషయాలు. సంఘ విషయాలు రహస్యం కాదు, బహిరంగమే ఉంటాయి. ఒకరితో ఒకలాగా ఉండదు సంఘంలో, ఒకరితో ఒకలాగా ఉండదు. అందుకనే నేను ఏమంటున్నానంటే, నేను పెద్ద బైబిల్ పాండిత్యం కాదు కానీ విషయాన్ని విషయంలాగా తెలుసుకోవాలని నేను ఈ విషయాలు మీ ముందు ఉంచడం జరుగుతుంది అనమాట. కనుక వెంటనే ఈ వాక్యం చూపెడతారు. మళ్ళీ మన వాక్యంలోకి వస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. చాలేమ్మా, తీర్పు తీర్చొద్దు అని చెప్పాడు కదా దేవుడు, మీరెందుకు తీర్పు తీరుస్తున్నారు, వాక్యంతో గద్దిస్తున్నారు? మీకెవరా హాక్ ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. తీర్పు తీరుస్తున్నారంటే తీర్పే. తీర్పు తీరుస్తున్నారంటే అవును తీర్పే. బోధకుడు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్న సత్యాన్ని, దేవుడు ఆల్రెడీ తీర్పు తీర్చే ఉంచిన విషయాన్ని బోధకుడు ఏం చేస్తున్నాడు అని అంటే విడమర్చి చెప్తూ ఇది తప్పు ఇది రైట్ అని చెప్తాడు. అది తీర్పులాగా కనిపిస్తే తీర్పే కావచ్చు. మంచి చెడులను తీర్పు తీర్చి చెప్తున్నాడంటే తప్పేం కాదు, తీర్పే. కనుక అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఇలా అన్నాడు కదండి అని అంటే నేను దీంట్లోంచి బోధలో గద్దింపు అనే ఈ మొదటి పాయింట్లోంచి 2 విషయాలు చెప్తా. ఒకటి ఏంటంటే, అసలు బైబిల్లో గద్దింపుకి ఆదర్శప్రాయమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. గద్దింపుకి ఆదర్శప్రాయుడైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఇన్ని వాక్యాలు రాసుకున్నాను నా నోట్స్లో, కొన్ని చెప్తాను లేదు మీకు, కొన్ని చెప్తా. మత్తయి సువార్తకు వద్దాం. 12వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువారి పదం, ఆ పదును చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి మొఖాలు పట్టుకొని వాళ్ళని ఏమని పిలిచాడు? మీరు చేసేది తప్పండి అన్నాడా? మీరు చేసేది రైట్ కాదండి, రాంగ్ అండి అని సున్నితంగా మాట్లాడా? ఏమన్నాడు వాళ్ళని? సర్ప సంతానమా, మళ్ళీ ఇంకేమన్నాడు? 2వ పదం, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకుతారు. ఫస్ట్ సర్ప సంతానం, చెడ్డవారు, మంచి మాటలు మాట్లాడరు. 3 కఠినమైన పదాలు వాళ్ళ కోసం వాడాడు. ఇది కఠినంగా ఉందే, చాలా స్మూత్గా అనిపించిందా?
మరి ఇంతకంటే కఠినంగా బాధకులు ఎవరన్నా మాట్లాడంగా మీరు విన్నారా? అంత ధైర్యం చేస్తారా ఎవరన్నా బాధకులు? తప్పని తెలిసినా ఇప్పుడు ఆయన ముఖం పట్టుకొని మీరు ఫలానా చేస్తున్నారు, మీరు ఫలానా చేస్తున్నారు అని ఓపెన్గా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తులాగా ఓపెన్గా చెప్పగలిగిన బాధకుడు ఎంతమంది ఉన్నారు? అసలు చెబితే ఆ బాధకుడిని బాధకుడిగా యాక్సెప్ట్ చేస్తుందా లోపం? చెయ్యనే చేయదు. ఆయన మంచోడు అని అంట, ఆ మంచోడు అన్న మంచి మాటలే నేను చెప్పేది. ఎవరు మంచోడు? యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమ గల దేవ, ఆ ప్రేమ గల వాడి తిట్టిన తిట్లే ఇవి. తప్పుని ఆయన సహించలే, పొరపాటుని ఒప్పుకోలే, గద్దించే దగ్గర మొహమాటం చూపించలేరు. 16వ అధ్యాయానికి రండి, అక్కడే 23వ వచనంలో పేతురుని గద్దించిన గద్దింపు. అసలు పేతురు అని కూడా పిలవలే, సాతానా సాతానా అన్నాడు, వెనక్కి వెళ్ళిపో అన్నాడు, అసలు నువ్వే నాకు అభ్యంతరకరంగా ఉన్నావన్నాడు, నువ్వు మనుషుల సంగతులే ఆలోచన చేస్తున్నావు, దేవుడి సంగతులు నీకు తెలియదు అన్నాడు, నువ్వు ఒక అవిశ్వాసివి అని అన్నాడు. 4 రకాలైన కఠిన పదాలు ఉపయోగించాడు. సాతానా అనే పదం ఉపయోగించడం. వాస్తవంగా ఆ మాట అనగానే ఆహా, నన్నే ప్రభువు సాతానా అన్నాడు అని సంతోషించేది. అదేమైనా బాధపడేది కదా, బాధపడే పదమే వాడాడు. అందుకే అన్నాను, గద్దింపుకి ఆదర్శం ఎవరు అని అంటే ప్రభువారే. 17వ అధ్యాయానికి రండి, ఆ పక్కనే 17వ వచనం. అందుకు యేసు, విశ్వాసం లేని వాళ్ళు మూర్ఖులు అన్నాడుగా, ముఖం పట్టుకొని చూస్తూ ఉండగానే, మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ఉందును, అసలు మిమ్మల్ని నేను ఎందుకు సహించాలి అన్నాడు. మూర్ఖులారా అని చెప్పేశాడు. ఇక 23వ అధ్యాయంలోకి వెళ్తే ఒక మాట కాదు, ఆ అధ్యాయం అంతా వాళ్ళ మీద అసహనం, చిరాకు, కోపం, మరి ద్వేషం అనే పదం వాడొచ్చో లేదో కానీ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది ఆయన కోపం. 13వ వచనంలో జస్ట్ లైన్ చదవండి. అయ్యో, వాళ్ళు ఏమన్నాడు? వేషధారులు అని అన్నాడు. 15వ వచనానికి రండి. అయ్యో వేషధారులైన. 16వ వచనానికి రండి. గుడ్డోళ్ళు, గుడ్డి నాయకులు మీరు అని అన్నాడు. తర్వాత దొంగలు మీరు అన్నాడు 23వ వచనంలో. 25వ వచనంలో వేషధారులు, మోసం చేస్తున్నారు మీరు అని అన్నారు. మీరు గుడ్డి వాళ్ళు అని అన్నాడు. 27వ వచనంలో సున్నం కొట్టిన సమాధులు అని అన్నారు. 29వ వచనంలో మళ్ళీ వేషధారులు అంటూ మరి సమాధుల అలంకరణ గురించి వాళ్ళని అక్కడ గట్టిగా మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, ఒక్కసారి కాదు, ఒక్క మాట కాదు, తప్పుని తప్పు అని చెప్పడం, తప్పుని తప్పు అని చెప్పడం అంటే ద్వేషించమని కాదు పాపంతో ఉన్నవాడిని. పాపం యొక్క తీవ్రత అర్థం కావాలంటే ఆ స్థాయిలోనే పాపం గురించి మాట్లాడాలి అని చెప్పాడు. ఆ స్థాయిలోనే దాని యొక్క ప్రభావం గురించి చెప్పాడు. ఇంకా చాలా సందర్భాలు, చాలా విషయాలు ప్రభువారు మాట్లాడిన మాటలు మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడిన ఆ సందర్భాల్లో కూడా వాళ్ళని చాలా తీవ్రంగా, నువ్వు గుడ్డివాడువు, దిగంబరుడువు, దిక్కుమాలిన వాడువు అన్నాడా? ఇప్పుడు ఎవరన్నా పాపం బోధకుడు పొరపాటున దిక్కుమాలిన వాడా అన్నాడే అనుకో, అసలు అన్నర్లేండి, వాడిని బతకనిస్తారా చెప్పండి? క్రమశిక్షణ కోసం ఏదో చిన్న చితక మాటలు మాట్లాడితేనే అవి ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నాం. నువ్వు నీ ముఖం మీద ఉమ్మేస్తానని అన్నాడా లేదా? ప్రకటన గ్రంథం. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక డైరెక్ట్ ఉమ్మేస్తానంటున్నాడుగా. ఆ తర్వాత వచ్చినందు కూడా చూడండి, 3:17 అండి. నీవు దౌర్భాగ్యుడవు, ఎవరంట? నువ్వు దిక్కుమాలిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు గుడ్డివాడవు. మనం సిగ్గులేదంటాం కానీ ఇక్కడ దిగంబరుడివై ఉన్నావని నువ్వు ఎరగక నేను ధనవంతుడిని, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నావు. ఎన్ని మాట్లాడినాడో చూడండి. మళ్ళీ చక్కగా వీటన్నిటినీ పోకుండా
రాసి పెట్టి సంఘాలకు పంపమన్నాడు, అంతేగా. 7 సంఘాలకు పంపు వీటిని అన్నాడు. మరి వాళ్ళు పంపారుగా. మమ్మల్ని సిగ్గులేదంటాడా, దిక్కుమాలినోడు గుడ్డోడు అంటాడా, దిగంబరుడు అని అంటావా, ఉమ్మేస్తానంటావా, దౌర్భాగ్యుడు అంటావా అని అన్నారా వాళ్ళు? ఏమైనా అనరు. సరిచేయబడటం ఎంతో విలువైంది మిత్రులారా. సరిచేయబడటం చాలా శ్రేష్టమైంది. రెండవది, ఇందులో బోధకుడు ఈ బాధ్యతను అనుసరించాలి అని చెప్పబడుతుంది. ఒక బోధకుడు ఈ బాధ్యతను నెరవేర్చాలనుకున్నప్పుడు అతన్ని ప్రేమ లేని వాడిగా, కఠినాత్ముడిగా, మూర్ఖుడిగా, దుర్మార్గుడిగా ఈ సమాజం చిత్రీకరిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఉన్నమాట అనొద్దు ఊర్లో ఉండొద్దు అంట. ఉన్నమాట అన్నవాడు ఊర్లో ఉండకూడదు అంటే, వాడు బయటే ఉండాలి. ఉన్నమాట అంటే అని ఊర్లో ఉంటే వాడితో ఎవడో స్నేహం చేయడం, ఎవడో మాట్లాడటం, ఎవడో అరవీడు, ఇరుగు పొరుగు ఇచ్చి పుచ్చుకోవటాలు ఏముండవు, ఒంటరి అయిపోతాడు. కాబట్టి ఉన్నమాట అనేవాడు ఎక్కడ ఉండకూడదంట? ఊర్లో ఉండకూడదంట. ఒకవేళ ఈనాడున్న ఈ బోధకుల స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినా కూడా, ఏంటో ఈయన మరి ఇంత సూటిగా మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని బహుశా యేసుక్రీస్తు ప్రభువారి మీద కూడా వ్యతిరేకించే ప్రమాదం కూడా లేకపోలేదు. దైవగుణం గద్దించటం. మనం గద్దింపు యొక్క శ్రేష్టత గురించి చాలా మాట్లాడాం. ప్రేమ ఉంది కాబట్టి గద్దిస్తాడు అని, ప్రేమ ఉంది కాబట్టే సరి చేయాలనే ఉద్దేశంతో గద్దింపు అని మనం చాలా చూసాం. బైబిల్లో ఒక తండ్రి తన పిల్లలతో స్పందించిన తీరు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 22 నుంచి 25. ఏలి తన కుమారులతో తాను గద్దిస్తాడు. కుమారులారా, మీరేం చేస్తున్నారు? మీరేదో తప్పు చేస్తున్నారన్న విషయం నాకు తెలిసింది, నాకు తెలియవచ్చింది, నాకు కొందరు చెప్పారు. కాబట్టి అయ్యయ్యో కుమారులారా, మీరు అలా చేయటం మంచిది కాదు అని చెప్పాడు. అయితే ఆ వివరణ లేఖనంలో ఎలా ఉంటుందో చదివితే మంచిది అని నా భావన. 22 నుంచి చదువుతాను చూడండి. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ, వారు ప్రత్యక్షపు గుడారము సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిని పడగా వారిని పిలిచిట్లనెను. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు, మంచిది కాదు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. తండ్రి మొర వినలేదు అనే మాట చదువు. తండ్రి మొర వినలేదు. తండ్రి గద్దించాడు, కానీ విషయాన్ని ఎత్తి చెప్పి కూడా గద్దించాడు. మీరు వ్యభిచరిస్తున్నారు అని కూడా అన్నాడు. మీరు కొందరిని భక్తిహీనులుగా మార్చేస్తున్నారు అని కూడా అన్నారు. అయ్యో, ఈ విషయం మా నాన్నగారికి తెలిసిపోయింది కాబట్టి తప్పు చేయకూడదు అని కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అని అంటే ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 29వ వచనం చివరి భాగం చూడండి. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని అన్నాడు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని అన్నాడు. తర్వాత 3వ అధ్యాయం 13వ వచనం రండి. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తానెరిగియు వారిని అడ్డగింపలేదు. ఒక తండ్రిగా తన కుమారులు చెడిపోతున్నారని తెలిసిన అడ్డగింపలేదు. పైగా దేవుని కంటే కుమారుల్ని ఎక్కువ ప్రేమించాడు. గద్దించినట్టుగా మందలించాడు, కానీ అవసరమైన క్రమశిక్షణ చర్య తీసుకోలేదు. క్రమశిక్షణ చర్య తీసుకుంటే కొడుకులు బతికేవాళ్ళుగా, వంశం లేకుండా పోయింది. చూడండి 2:31 చివరిలో, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును, ఉండడు, నీ వంశం అంతమైపోతుందని చెప్పాడు. స్నేహితులారా, ఈ ప్రస్తావన ఏంటంటే గద్దింపును గురించిన విషయం సరైన విధానంలో కొనసాగలేదు. ఇక్కడ స్పష్టంగా సూటిగా లేకపోతే గద్దింపు ప్రభావవంతంగా ఉండదు.
కనుక యేసుక్రీస్తు ప్రభు వారి గద్దింపు ఎలాంటిదంటే స్పష్టమైంది, అది ప్రభావవంతంగా పనిచేసింది, చాలా స్పష్టంగా ప్రభావవంతంగా పనిచేసింది. ఇక బాప్తిస్మిచ్చు యోహాను అయితే ఇంకెంత గట్టిగా గద్దించాడు. ఏలియా యెజబెలు అహాబు దగ్గరికి వెళ్ళి వేలు చూపించి ఎంత గట్టిగా గద్దించాడు. ఏంటంటే గట్టిగా గద్దించడం తప్పు యొక్క తీవ్రతను తెలపటం మిత్రుల, పొరపాటు పాపం యొక్క తీవ్రతను తెలపడానికి గట్టిగా గద్దించటం, మందలించటం వలసిన అవసరత ఏర్పడుతుంది. కనుక మొదటి పాయింట్ ఏంటంటే బోధలో గద్దింపు క్రీస్తు బోధల్లో అధికంగా చూస్తాం, ఆదర్శం క్రీస్తే అని. రెండవది, బోధకుడు ఈ బాధ్యతను ఖచ్చితంగా అనుసరించాలి. అనుసరించడం మాత్రమే కాదు, సూటిగా లేకపోతే అది ప్రభావం చూపదు, ఖచ్చితంగా స్పష్టంగానే మాట్లాడాలి. కానీ నేటి సంఘాలు స్వీకరించేలాగున్నాయా, తిరస్కరించేలాగున్నాయా? తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేస్తుంటే సమాజం, తప్పు చేసిన వాడి పక్షాన్ని నిలబడి వీడు తప్పు అయితే చేశాడు కానీ దాన్ని కప్పుపుచ్చుకునేది రైటే అని అంటే ఇంకేం మాట్లాడాలి, ఇంకేం చేయాలి? పాపం ఆ వ్యక్తిని చెడగొట్టినట్టు అవుద్ది అనమాట. ఈ వ్యక్తిని ఒకవేళ నలుగురు చూస్తూ ఉండగా నేను గద్దించానన్న విషయం అర్థమైపోగా, స్త్రీ అయినా పురుషుడైనా, మొన్న నేను ఒక మాట అన్నా, అది వాళ్ళకే అర్థమైంది, నేను వాక్యం చెప్తూ నేనన్నా, దెబ్బకు సెటరేట్ అయిపోయారు ఒకళ్ళు. అది మా ఇద్దరికి అర్థమైపోయింది, నేను బహిరంగంగానే అన్నా, అది ఒక్కళ్ళకి చేరింది, మిగతా వాళ్ళు కూడా ఓయమ్మో అని కొంచెం ఎలెక్ట్ అయ్యారు, అసలు వాళ్ళు సెట్ అయిపోయారు. జరుగుతాయి. కాకపోతే వాళ్ళు సెట్ అవ్వకుండా చెడగొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు పక్కన. ఇప్పుడు వచ్చిన చిక్కే అది. వాళ్ళు బాగా అవ్వకుండా చెడగొట్టేవాళ్ళు పక్కన ఉంటారు. ఈ చెడగొట్టేవాళ్ళు సైతానులు బట్టి తిరుగుతారు, వీళ్ళని దయ్యాలు పడతాయి. వాళ్ళకు కూడా తెలియదు, వాడికి దయ్యం పట్టిన సంగతి వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, దయ్యపు మాటల్ని ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. సంబంధం ఉన్నా లేకపోయినా ఎవరినే ఏంట్లే బాధకుల్ని బ్యాడ్ చేయటం కోసం తిరుగుతుంది. నిన్ను ఈ మాట అన్నాడు, నిన్ను ఇలాగన్నాడు, నిన్ను ఇది చెప్పాడు, ఏంటంటే గద్దింపు స్వీకరించుకుంటూ ద్వేషించుకుంటూ ఉండాలి. అంటే నా బోధని నన్ను ద్వేషించుకుంటూ ఉండి నా ఎదురుగా కూర్చున్నవాడు మారతాడా, ద్వేషించుకుంటూ చెడ్డోడైపోతాడా? మీకు అర్థం కాలేదా? ఇలాంటివాడు ఆయన, నేనేమంటున్నా, ఇలాంటివాడైతే కూర్చోబెట్టి చెవులు మెలయండి అంటున్నా. ఎవరిని? బాదుకునే కూర్చోబెట్టి చెవులు మెలయండి. నేను వచ్చిన రోజు నేను చెప్తున్నా, అంటున్నానా? కూర్చోండి మాట్లాడదాం అని అంటే రారు. మందిని చెడగొట్టుకుంటే ఇళ్ళమ్మడి తిరుగుతారు, కుక్కలు తిరిగినట్టు. ఏం ప్రయోజనం? ఎవ్వడికి ప్రయోజనం ఉండదు. దేవుడు చూస్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. నేను ఒకటే నమ్మి చెప్తున్నా, మళ్ళీ 100 సార్లు చెప్పుంటా. మనం నమ్మిన దేవుడు చచ్చి సమాధిలో లేడు, పునరుద్ధానుడు, ఆయన జీవం గలవాడు, చూస్తున్నాడు. బీ కేర్ఫుల్. మనం బుర్ర, బుద్ధి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే మన అహంకారం, మన గర్వం, మన లెక్కలింతనం మిడిచిపడటం మన కుటుంబాలకి శాపం రాకూడదు. చూడండి, కుటుంబాలకి కాదు, బ్రతుకుండంగా కూడా శాపం రాకూడదు. చూడండి, భయపడాలి దేవునికి అంటున్నాను. అందుకే రెండో మాట చెప్తాను చూడండి. అబద్ధ బాధకులు ఎలా బోధిస్తారు అసలు? సరే, నేను గద్దించే బాధకునిగా కాబట్టి నేను చెడ్డ బాధకునిగా, నా గురించి అనుకుందా, వేరే ఉదాహరణలు ఎందుకు? నేను చెడ్డ బాధకునిగా అసలు అబద్ధ బాధకుడు ఎలా బోధిస్తాడని దేవుడు చెప్పాడో చూద్దాం. ఇప్పుడు అది తెలిస్తే ఇప్పుడు మీరు నన్నే కొలవండి, దీన్ని బట్టి, ఏది వాక్యాన్ని బట్టి కొలుద్దాం. వీడు అబద్ధ బాధకుడా, ఈ బాధకుడైన వాడు నిజమైన బాధకుడా అని అర్థం చేసుకోవచ్చు. నేను ఇంత ఓపెన్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు కడుపు నిండని కూడు ఎంత తింటే ఏం ప్రయోజనం? ఇప్పుడు నేను మీ మధ్యలో ఉండి వాక్యం చెప్పి అది మీరు స్వీకరించి బాగుపడకపోతే నేను ఉండి ఏం ప్రయోజనం? ఇది ఈ ప్రశ్న నన్ను పురుగు తొలిసినట్టు తొలిచేస్తా ఉంది. అందుకని భరించలేక ఇంత స్టేట్మెంట్లు ఇవ్వవలసిన పరిస్థితి, మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అబద్ధ బాధకులందరూ
తమ స్వార్థాన్ని బట్టి అబద్ధాలు చెబుతారంట. అబద్ధ బోధకులందరూ ఏం చేస్తారు? తమ స్వార్థాన్ని బట్టి అబద్ధాలు చెప్తారు. అంటే వాళ్ళు ప్రజలకు నచ్చే మంచి మంచి మాటలు చెప్తారు. వారి లక్ష్యం ఏంటంటే ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించడం కాదు, వాళ్ళ అవసరాలు ఆ ప్రజల ద్వారా తీర్చుకోవటం కోసం. కాబట్టి వాళ్ళకి నొప్పి తగలకుండా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు ఎలా నొప్పి తగలకుండా ఎలా చెప్తారో చూడండి. ఎందుకనగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. తమ కోసం సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగుతారు. అంటే వీళ్ళు కథలు చెప్పే బోధకులు ఉన్నారు ఇందులో. జనులు హితబోధన సహించట్లేదు కాబట్టి వీళ్ళు హితబోధన మానేశారు. అంటే ఆరోగ్యకరమైన బోధన వీళ్ళు ఏం చేశారు? మానేశారు, చెప్పడం మానేశారు. ఆరోగ్యకరమైన బోధ చెప్పట్లేదంట ప్రజలకు, అనారోగ్యకరమైన బోధ చెప్తూ ఉన్నారు. ఎందుకండి వీళ్ళు అనారోగ్యకరమైన బోధ చెప్తారు? ప్రజలకు అదే కావాలంట. అబద్ధ బోధకుడు పాపాన్ని గద్దించడు, ప్రజలకు అసౌకర్యంగా కొంచెం ఇబ్బంది పడతారేమో అనుకున్న వాటిని అసలు బోధించడంట అబద్ధ బోధకుడు. ప్రజలు నచ్చి మెచ్చే బోధలే ఈ అబద్ధ బోధకులు బోధిస్తారంట. తీతుకు రాసిన పత్రికలోకి రండి, 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి. నిజమైన బోధకుడు నమ్మదగిన బోధ చేస్తాడు, ఖండించే బోధ చేస్తాడు. 3వ లైన్లో ఉంటుంది చూడండి. ఎదురాడు వారి మాట ఖండించడానికి ఖండించే బోధ చేస్తాడు నమ్మదగిన బోధకుడు, నమ్మదగిన బోధ చేస్తాడు. తర్వాత 13వ వచనానికి వద్దాం చూడండి. 13, 14 కలిసి ఉన్నాయి. నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థలకు నిమిత్తము గద్దించు అని అన్నాడు. నమ్మకమైన బోధకుడు, నిజమైన బోధకుడు ఏం చేస్తాడంటే విశ్వాస విషయంలో ఆత్మీయులు స్వస్థులకు నిమిత్తము ఎలా గద్దిస్తాడు? పైన మెల్లమెల్లగా వినపడినట్టుగా మృదువుగా. గద్దింపులో మృదువు ఎలా ఉంటుంది? ఇంకా ఇర్మీయాలో ఏమన్నాడంటే రక్తము వాడ్చకుండా ఖడ్గము దుయ్యవానికి శ్రమ అన్నాడు. అంటే యుద్ధం చేసినట్టే ఉన్నాడంటే కానీ ఎవరు చావట్లేదంట వాడు యుద్ధం చేస్తుంటే. అంటే దొంగ కాదు వీడు, దేవుని వాక్య ఖడ్గము దూయవలసి వచ్చిన అది కదా కావాల్సింది. అది 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము కంటే కూడా ఇదేంటన్నాడు? వాడి గలది అని చెప్పాడు. స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దించు అని అన్నాడు. మరి దుర్బోధకులు ఏం చేస్తారో కూడా చెప్తా. 6వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 14వ వచనం చూడండి. దుర్బోధకులు ఎలా బోధిస్తారో చూడండి. అసలు సమాధానమే లేదు అక్కడ. సమాధానం లేని సమయమున ఇర్మీయా ఏం చెప్తున్నాడు? ఒక పక్కన బబులోను రాజు వస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోబోతున్నాడు అని చెప్తున్నాడు ఇర్మీయా. అబద్ధ బాధకులు ఉన్నారు ఆ రోజు. వాళ్ళు ఏమంటున్నారు? ఏం పర్లేదు, సమాధానం, మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఏం కాదు అని అన్నారంట అబద్ధ బాధకులు. ఇప్పుడు ఇర్మీయా చెప్పిన మాటకి అబద్ధ బాధకులు చెప్పిన దానికి అసలు సంబంధం ఉందా ఏమన్నా? బబులోనికి వెళ్ళబోతున్నారు మీరు, మరి వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారుగా. ఇర్మీయా మాటను కాదని ఆయన్ని కొట్టి తిట్టి బొండలో వేసి బిగించి అవమానపరిచి నిందించి ఎన్ని రకాలుగా ఆ భక్తుణ్ణి హింసించారో బాధ పెట్టారో మనం ఇర్మీయా గ్రంథంలో చదువుతాం. ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్యాహ్నం మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే ఇర్మీయాను హింసించారు కారణం ఆయన చెప్పిన గద్దింపు బోధ ఉన్నది ఉన్నట్టుగా అతడు మాట్లాడినందుకు. విశ్వాసంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి బోధ చేయాలన్నాడు? విశ్వాసంలో స్వస్థులగునట్లు అన్నాడు. అంటే విశ్వాసంలో ఎలా ఉండాలి? స్వస్థ అంటే ఆరోగ్యం కదా. విశ్వాసంలో ఆరోగ్యవంతులు కావాలి అని అంటే మెల్లగా గద్దించన్నాడా? కఠినముగా గద్దించు అన్నాడు.
ఇది బైబిల్లో ఉన్న బాధ కదా. తప్పుని చూసి చూడనట్లుగా ఎప్పుడు ఊరుకోకూడదు. ఛాన్సులు ఇవ్వాల్సి ఉంటుంది. ఛాన్సులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత గద్దించే స్థాయి కూడా తీవ్రంగానే ఉండాలి. ఎందుకు తీవ్రత అంటే అది అంత భయంకరమైంది అని వాళ్ళకి అర్థం అవటం కోసం. ఒక 15 సంవత్సరాల క్రితం, 15 కాకపోవచ్చు, ఓ 12 సంవత్సరాలు అవుద్ది. నేను అప్పుడు మేము 2 ఆరాధనలు చేసేవాళ్ళం. వేరే సంఘంలో ఆరాధన నడిపించి వచ్చేసరికి లోపల ఆరాధన చేస్తున్నారు అందరూ. ఈలోపు పిల్లలందరూ, సండే స్కూల్ పిల్లలందరూ బయటకు వచ్చేసారు. ఆ టీచర్ బహుశా బయటికి వెళ్ళినట్టుంది. అందరూ బయటకు వచ్చి ఒక రౌండ్గా కూర్చున్నారు. ఒక దగ్గర రౌండ్గా కూర్చున్నారు. పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు, ఓ 2-3 కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళు దూరంగా ఉండి, అంకుల్ రమ్మంటే రావట్లేదు, అంకుల్ రమ్మంటే రావట్లేదు అంటే, ఏముంది అక్కడ అంటే పాము ఉంది అని అంటున్నారు. చిన్న పాము పిల్ల, ఒక మోరెడంత పాము పిల్ల ఉంది అక్కడ. సండే స్కూల్ పిల్ల, చిన్న చిన్న పిల్లలు అందరూ 5 సంవత్సరాల లోపోళ్లే, 4 సంవత్సరాల లోపోళ్లే ఉన్నారు. దాని చుట్టూ కూర్చున్నారు. ఇలా కూర్చొని చలిమంట చూసినట్టుగా చూస్తా ఉన్నారు. ఏంటంటే పెద్ద పిల్లలు దూరంగా వచ్చేసారు. పాము అంకుల్, పాము ఉంది అక్కడ, రమ్మంటే వీళ్ళు రావట్లేదు అని అంటున్నారు. వాళ్ళు భయపడుతున్నారు పెద్దలు. వాళ్ళకి తెలిసింది, వీళ్ళకి తెలియలేదు. పాము ఎక్కడుందిరా అని నేనంటే, వాళ్ళ మధ్యలో ఉంది, వాళ్ళు దాని చుట్టూ కూర్చున్నారు. వీళ్ళు కూర్చొని దాన్ని ఎటు పోనీయకుండా రౌండ్ చేసేస్తాను. చిన్న పాము పిల్ల వాళ్ళ మధ్యలో ఉంది. నేను అప్పుడే బైక్ దిగి, పాము ఎక్కడుంది, పాము ఎక్కడ, అటు ఇటు లేదు, వాళ్ళ మధ్యలో వచ్చిపోయిందంటే, లేదు ఇప్పుడు ఉంది ఇంకా అంటున్నారు ఆ పిల్లలు, పెద్ద పిల్లలు. నేను దగ్గరికి వెళ్దామంటే, ఒరే ఇట్రండ్రా ఉండకూడదు, అక్కడ ఉండకూడదు అని అంటే, నన్ను చూసి వేరే వాళ్ళ పిల్లల 3-4 వచ్చేసారు. మా బాబు మిగతా 2-3 దాని చుట్టూనే కూర్చున్నారు, ఇంకా చిన్నపిల్లలు. ఇదిగో అని నాకు చూపెడుతున్నాడు మావాడు సరదాగా, సంతోషంగా, వాడు హ్యాపీ అవుతూ, ఇదిగో ఏదో ఆడుకునేది వచ్చింది మా మధ్యలోకి అన్నట్టుగా వాడు దాన్ని చూపెడుతున్నాడు నాకు. దగ్గరే అక్కడే అది పైకి లేచి చూస్తా ఉంది, ఎవరిని కాటేద్దామని. అప్పుడు ఎవరిని కరవలేదు ఇంకా. ఒరే రావాలి, లేదు నువ్వు కూడా రా అంటున్నాడు నన్ను మావాడు ఆ పాము దగ్గరికి. వాడికి ఏం చెప్పాలి ఇప్పుడు? నాకు ఒళ్ళు వణికిపోతుంది, చెమటలు పోస్తున్నాయి. పాముది వాడి వైపు తిరిగింది. నువ్వు రా అంటుంటే వాడు చెయ్యి ఊపుతా ఉంటే ఆ పాము వాడికెళ్ళే తిరుగుతూ ఉంది. ఏం చెప్పాలి వీడికని? అమ్మో అది భయపడాలరా దానికి, అమ్మో అంటే ఇప్పుడు నేను భయపడాలంటే అమ్మో అని అక్కడ నుంచి అప్పుడు పరిగెత్తాడు అన్నమాట. అది కూడా ఆటే. అంటే ప్లీజ్ అంటే ఆడికి ఏం తెలిసింది? ఒరే రారా బాబు, రారా నీ దండం పెడతా, రారా, కాళ్ళు గడ్డాలు మొక్కుతున్న దూరంగా ఉండి, నేను రారా వచ్చేసారు, అది పావురా అని. నేను రానంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒరే దానికి భయపడాలరా, అమ్మో అని ఛాతి బాదుకొని భయపడాలని నేను ముఖం ఒకలాగి పెట్టిన తర్వాత, ఓహో ఇప్పుడు నేను దీనికి భయపడాలా అని అన్నాడు అక్కడే కూర్చొని. అవును భయపడాలన్న తర్వాత, సరే భయపడతా అంటే వాడు కూడా అమ్మో అని వెనక్కి వచ్చేసాడు అనమాట. అప్పుడు ఆ పాముని దేంతోనో కొట్టి చంపడం జరిగింది. అంటే దాని తీవ్రత చెప్పకపోతే, చిన్నపిల్లలకైనా సరే తీవ్రత చెప్పకపోతే అది వాళ్ళకి అర్థం కాదు. పెద్దవాళ్ళకైనా దాని తీవ్రత చెప్పకపోతే దాని పరిణామం, దాని ప్రభావం పెద్దవాళ్లకు కూడా అర్థం కాదు. అందుకని ఏ విషయాన్నైనా చెప్పేటప్పుడు ఎవరైనా చచ్చిపోయారనుకో, నవ్వుకుంటూ చెప్తామా మనం? దాని తీవ్రత ఎలా, దాని ఫీలింగ్ ఎలా ఉంటుంది? దుఃఖకరంగా, బాధకరంగా ఉంటుంది. ఒక సంతోషకరమైన వార్త చెప్తున్నాం అనుకోండి, నిష్ఠూరంతో మాట్లాడతామా? సంతోషంగానే చెప్తాం, ఆనందంగా, ముఖంలో ఆనందం, హృదయంలో ఆనందం చెప్తాం. అంటే ఏది చెప్తున్నా దాని తాలూకు తీవ్రత ఆ పదంలో లేకపోతే నువ్వు చెప్పిన విషయానికి వెయిట్ ఉండదు, బరువు ఉండదు, విలువ ఉండదు. అందుకనే గద్దింపు కూడా దేవుడు లేఖనాలలో తప్పని నిరూపించడం కోసం స్థాయిని బట్టి గద్దించి గట్టిగానే, కఠినంగానే చెప్పిన సందర్భాలను మనం చాలా సందర్భాలు దేవుని వాక్యంలో చూడగలుగుతాం మిత్రులారా. బోధకులు ఇలా లౌక్యంగా మాట్లాడి, ప్రజలకి ఆకర్షణీయంగా మాట్లాడి, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఒక బోధకుడు నాకు చెప్పాడు, ఆయన నువ్వు చాలా ఉన్నట్టుగా మాట్లాడతావు, అలా మాట్లాడకు, లౌక్యంగా మాట్లాడితే మనం చాలా చక్కగా సంపాదించుకోవచ్చు. ఒక బోధకుడు, మీకు కూడా తెలుసు, పేరు చెప్తే, మనం చాలా సంపాదించుకోవచ్చు, మనం చాలా చక్కగా గొప్పవాళ్ళం అయిపోతాము, నువ్వు ఇక్కడ ఉంటున్నావు కాబట్టి, నేను ఇక్కడికి వచ్చాకే కారు కొన్నాను, నువ్వు నా తర్వాత వస్తున్నావు కనుక నువ్వు కూడా ఇక్కడ కారు కొనుక్కునేలాగా అవ్వాలి అన్నట్టు లౌక్యంగా మాట్లాడు అన్నట్టు. సరేలే అని అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకు,
దొంగను కూడా నువ్వే దొరవంటున్నారు ఊరంతా అని చెప్పు వాటితో. తప్పని ఎవరిని అనుకో. మరి అది సేవ కాదు కదా అని నేను. మనం వచ్చిందే శుభ్రం చేయటానికి అయితే మురికి మీద మేకప్ వేస్తామా? మనం ఉన్న మురికి శుభ్రం చేయడానికి కదా వచ్చింది దేవుని సన్నిధిలో సేవకి. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆవిడ మురికి ఆడికే ఉంచి ఆ మురికి మీద నువ్వు సున్నవై. నీ డ్యూటీ ఏంటి ఇప్పుడు నుంచి? మురికికి సున్నవై. అప్పుడు వాడు తెల్లగా కనపడతాడు. వాడేమనుకుంటాడు, ఓహో నన్ను పాసని తెల్లగా చేశాడు అనుకుంటాడు. ఇది లౌక్యం. అప్పుడు వాడేం చేస్తాడు, నేను ఎంత మురికితో ఉన్నా కూడా ఆయన నాకు సున్న వేసి నన్ను తెల్లగా మార్చాడు కాబట్టి నీకు ఏదైనా ఇస్తాడు. నేను అలాగే గొప్పని అయిపోయి నువ్వు కూడా అయిపోతావు అన్నాను. సరే నేను లౌక్యం, అది ఒక పాపం. లౌక్యంగా మనుషుల్ని మోసం చేయటం అనేది అది ఒక పాపం మిత్రులారా. రెండో విషయం, అబద్ధ బోధకులు గద్దించరు. కేవలం వాళ్ళు ఏం చేస్తారంటే పొగుడుతారు. చూడండి యోధా పత్రిక 16వ వచనం. అబద్ధ బోధకుడి లక్షణం ఏంటో చెప్తాను చూడండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము అది మనుషులను ఏం చేస్తారు? కొనియాడుచు పొగుడుతూ. అక్కర్లేదు. మనుషులు ఏం చేస్తారు? వీళ్ళు పొగుడుతారు. ముఖస్థుతి అన్నాడు బైబిల్లో మరికొన్ని చోట్ల. పొగుడుతూ ఉంటారు, పొగడ్తలతో ముంచెత్తుతారు మనుషులు. స్నేహితులారా, ఇప్పుడు గద్దించేవాడా దుర్బోధకుడు, పొగిడేవాడా దుర్బోధకుడు? ప్రమాదం గురించి చెప్పకుండా ఏం కాదు అన్నవాడా? ఇప్పుడు మనకి గోదావరి మొన్న తప్పింది, ఒకవేళ వచ్చే ప్రమాదమే ఉందనుకోండి, సాయంత్రం 7 గంటలకల్లా మొత్తం ఖాళీ చేయాలి, 4-5 అడుగులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారనుకో గవర్నమెంట్. ఒకవేళ ఏం కాదు అని చెప్తే అన్ని చంపటానికి ఏం కాదన్నట్ట, బతికించడానికి ఏం కాదన్నట్ట. వాడికి నష్టమా లాభమా? మనం చెప్పిన మాట నష్టమే కదా, ప్రాణమే పోద్ది కదా. ఏం కాదు నాది బాధ్యత. ఏంటి ఇది బాధ్యత? అందుకని వాక్యం ఏం చెప్తుందంటే మిత్రులారా, స్వలాభం కోసం పొగుడుతారంట. రోమపత్రికలు ఏమన్నాడు చూడండి దుర్బోధకుల గురించి. 16వ అధ్యాయం 18వ వచనం. అట్టివారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను, ఇచ్చకము అంటేనే పొగడ్తలు మిత్రులారు. ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసం చేస్తారు. ఇచ్చకాలు చెప్తారు, పొగడతారు. ఫ్లెటర్ అనే పదం వాడతారు. ఫ్లెటరింగ్ అంటే ముఖస్తుతి. మనుషుల ముందు పొగుడతారంట. ఉన్నది లేనిది చెప్పి ఆ వ్యక్తుల్ని పొగుడతారు దుర్బోధకులు. అట్టివారు ప్రభువు కడుపుకి దాసులై ఇంపైన మాటలు, ఇంపుగా మాట్లాడతారు, తీయగా మాట్లాడతారంట, పొగుడతారంట. ఇచ్చకాలు అనే పదాన్ని వాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దుర్బోధకులు ఏ స్థాయిలో ఉన్నారో. కొరింథీయులకు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనొచ్చు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చాలండి. నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా ప్రజలకు బోధిస్తూ ఉంటారు. నాశనకరమైనది, మార్పు గురించి కాదు, స్వార్థం కోసం, ఎదుటి వ్యక్తిని నష్టపరచడం కోసం, వారి లాభం. మీరు నష్టపోతాడా లాభపడతాడా అతనికి సంబంధం ఉంది. ఒకసారి సామెతల గ్రంథానికి రండి, 29వ అధ్యాయం 5వ వచనం. తన పొరుగువానితో ఇచ్చకములు ఆడువాడు నిన్నెవడైనా పొగిడాడు అని అంటే నిన్ను పట్టుకోవటానికి అతడు ఏం చేస్తున్నట్టు? వల వేస్తున్నాడంట. నిన్ను పట్టుకోవటానికి అతను
నిన్ను పొగిడాడంటే నీకు వలేసినట్టే. ఇచ్చకము అనే పదం వాడారు, పొగడతా అనే అనే అర్థమే అది కూడా. ఫ్లటరింగ్ అనే పదం వాడబడతా ఉంటుంది. పొరుగు వానితో ఇచ్చకములాడు వాడెవరు? వలేసాడంట. అంటే ఎంత ప్రమాదం. పొగిడాడు అని అంటే మనకేమేసినట్టు? వలేసినట్టు. అంటే మనకి నష్టమే కదండి పొగట్టం. ప్రభువే చెప్పాడు, మనుషులు మిమ్మల్ని పొగిడిన యెడల మీకు శ్రమ అన్నాడు. 26వ అధ్యాయానికి రండి. అక్కడే 28. కష్టము కలగజేయును అని అన్నాడు. నష్టం. ఇక్కడ ఏమంటాడు అని అంటే ఈ నష్టం బంధాలను దెబ్బతీస్తాయంట. బంధం. ఏమి నష్టం అంటే బంధాలను అని అన్నాడు. వాస్తవానికి ఇక్కడ ఇసుకములాడు వాడు నోరు బంధాలను దెబ్బతీయును అంటే స్నేహితుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో. నాకు ఒక బోధకుడు తెలుసు, ఇప్పుడు ఆయన లేడు, సేవలో లేడు. ఆయన చాలా గొప్ప బోధకుడిగా ప్రసిద్ధి చెందాడు. చాలా గొప్ప బోధకుడిగా ప్రసిద్ధి చెందాడు సహవాసంలోనే. ఇప్పుడు లేడు, సేవలో కూడా లేడు. సరే, తన గురించి మనకి ఎందుకు కానీ ఓ అంకుల్ నాకు చెప్పారు ఆయన గురించి. ఆయన తర్వాత నేను ఆ పరిచర్యలోకి వెళ్ళాను. ఒక అంకుల్ నాకు చెప్పారు, ఆయనకి అప్పుడు 70 సంవత్సరాలు పైబడే ఉన్నట్టున్నాయి. ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు, ఇద్దరు చనిపోయినట్టున్నారు, ఆంటీ అంకుల్ ఇద్దరు. వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, అయ్యా మునుపున్న మా పాస్టర్ ఏం చేసేవాడు తెలుసా అంటే, ఏంటండి అనంటే, ఏమి ఇచ్చకములు ఆడతాడయ్యా, ఇచ్చకాలు. వాళ్ళు కూడా అదే పదం వాడతారులేండి. ఇచ్చకాలంటే ఏంటి అని అన్న, బైబిల్లో కూడా ఉండాలి. అప్పుడు నాకు తెలియదు ఇది పోగొడతాను సంగతి. నేను అబద్ధం అనుకున్నాను దీన్ని, కానీ తర్వాత ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్స్ అయ్యి చూసిన తర్వాత తెలిసింది పొగడతాను. ఏం పొగుడతాడు అంటే, మా ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆంటీ ఒకవేళ ఆయనకి ఏమన్నా ఇస్తే, పోనీ నేనేమైనా ఇస్తే ఇలా అంటాడంట. ఆంటీ దగ్గర అంకుల్తో, అంకుల్ విషయం ఏమో ఆంటీతో అంటాడంట, ఒకళ్ళతో. ఏమని అంటే, ఏమన్నా ఇవ్వాలంటే నువ్వే ఆంటీ, ఏదైనా ఇవ్వాలంటే సావుకుల్ని చూడాలంటే నువ్వే, అంకుల్కి చెయ్యి రాదు అన్నాడంట. ఒకరోజు సేమ్ అంకుల్తో కూడా ఏదన్నా ఇవ్వాలంటే త్యాగం అంటే నీదే అంకుల్, అసలు ఏదైనా అంకుల్కి ఆంటీకి చెయ్యి రాదు, నువ్వే అన్నాడు. ఇలా వాళ్ళిద్దరిని 8 సంవత్సరాలు మెయింటైన్ చేశాడు ఆయన. ఇలా 8 సంవత్సరాలు మెయింటెనెన్స్. వాళ్ళకి పాపం పిల్లలు లేరు. ఈ పొగడతల్లో ఏమేమి పోయినాయో చెప్తాను వినండి. స్టోరీ ఎందుకు చెప్పానో కూడా చెప్తాను. మారుతి 800 కారు పోయింది, పాస్టర్ గారికి ఇచ్చేశారు. ఆయన చేతికి చాలా పెద్ద ఇంతలా ఉంగరం ఉండేది, నేను కూడా చూశానులేండి అప్పట్లో. ఆ ఉంగరమో పోయింది. ఆ తర్వాత ఎస్డి బుల్లెట్ ఉంది ఆయనకి. ఇప్పుడు నడపగలుగుతున్నా, నేను నడపలేకపోతే తీసుకుపోని ఆల్రెడీ ఇచ్చేసాడు, మాట ఇచ్చేసాడు, అయిపోయింది. ఓహో, నువ్వు ఇన్నిస్తున్నావా అంటే నీకంటే నేను మంచిదాన్ని అని ఆల్రెడీ అన్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు ఎక్కడ చెడ్డదాన్ని అనుకుంటాడో. ఆమె మెడలో చైన్ ఇచ్చేసింది, చెవులుకున్న ఇచ్చేసింది. ఇంకేమి ఇచ్చారో ఇవైతే చెప్పారు. ఇలా ఇచ్చాము అని చెప్పారు వాళ్ళు నాకు. ఇలా ఎందుకు ఇచ్చారు మీరంటే, ఏం చేస్తాం, పొగుడుతా ఉంటే తట్టుకోలేకపోయినా ఇచ్చేస్తాం అన్నాడు. మరి ఆంటీ మీద నీ మీద ఆంటీకి చెప్పాడని మీకు ఎలా తెలిసింది? మరి ఎప్పుడు తెలిసిందంటే, దౌర్భాగ్యం 8 సంవత్సరాలకి తెలుసుకున్నాం. అప్పుడైనా ఎలా తెలిసిందంటే, వీళ్ళిద్దరికి గొడవ అయిందంటే ఒకరోజు ఆంటీకి అంకుల్కి. ఇంట్లో పిల్లలు ఎవరు లేరు, వాళ్ళే ఉంటారు. కుక్కలను పెంచుకునేవాళ్ళు పాపం, వాళ్ళు పిల్లలు లేక. ఆయన సింగరేణి ఎంప్లాయ్, బాగా సంపాదించాడు ఆ కాలంలో ఆయన. చాలా భక్తి పరులు వాళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరికి ఒక రోజు గొడవ వచ్చిందంట, ఆంటీకి అంకుల్కి గొడవ వచ్చింది. ఆ గొడవలో తిట్టుకోవడానికి ఏమీ లేక ఇవి అన్నారంట. ఇవి అనుకున్నారు ఒక్కొక్కరు. ఏమనుకున్నారు? నీ సంగతి నాకు పాస్టర్ గారు చెప్పాడులే అన్నదంట ఆమె ఒక రోజు. ఏం చెప్పాడే నా గురించి నీకు అని ఆయన అన్నాడు. నీకు ఇవ్వటానికి, పాస్టర్కి ఇవ్వటానికి చేతులే రావంట, ఇంటికి వస్తే చిల్లర ఎత్తుకుతావంట, లేకపోతే 10, 50, 100 ఎక్కడున్నాయని ఎత్తుకుతావంట. నాకు ఆల్రెడీ చెప్పాడు పాస్టర్ గారు,
ఒరే నాకు చెప్పాడని ఈయన, లేదు నాకు చెప్పాడు. సరే కోపం తగ్గిన తర్వాత నిజంగా నీకేం చెప్పాడు చెప్పు అని అంటే ఇదే మాట. నిజంగా నీకేం చెప్పాడు ఇదే మాట. ఆగాగు, ఈసారి మనం ఎప్పుడు అంటాడో బాగా గుర్తుపెట్టుకొని ఆలోచన చేద్దాం. నన్ను కూడా అన్నాడు, మోసం చేస్తున్నాడా, ఈయన న్యాయవంతుడా, ఆలోచన చేద్దాం కొంత అని చెప్పి మళ్ళీ వాళ్ళతో ఎక్కువ సహవాసం వీళ్ళతో ఉంది. ఆ కారణం చేత మళ్ళీ ఒకరోజు ఆంటీతో అంటుంటే ఈయన విన్నాడంట. ఎట్టయినా నీ తర్వాతే, అసలు మన చర్చిలోనే, ఈసారి అంకుల్ కూడా కాదంట, మన చర్చిలోనే నీ తర్వాత అన్నాడంట ఆమె. ఆ వెంటనే ఆంటీ కొంచెం చాలా స్ట్రాంగ్, అంకుల్ నెమ్మదిపరుడు గాని, ఈ మాట ఎంతమందితో అన్నావు అన్నదంట. ఈ మాట ఎంతమందితో అన్నావు, ఎన్ని కుటుంబాలను ఈ రకంగా దోచుకుంటావు పొగిడి అని పాస్టర్ గారిని మొక్క ముందే అనేసిందంట. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి ఆయన వెళ్ళలేదు, వాళ్ళని వదిలిపెట్టేశారు. ప్రియమైన స్నేహితులారా, ఈ అబద్ధ బోధకులు ఎలా ఉంటారు అని అంటే, మనుషులను పొగిడి వాళ్ళ నుంచి, ఆయన అన్నాడు చివరికి, ఆయన ఇంకా మా పాస్టర్ అనేవాడు, ఆయన వెటకారం కోసం, మా పాస్టర్ అయితే మనుషుల దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవటం ఆయనకు తెలిసిన విద్య, మరి ఎవరికి తెలియదు, మీరేమో పాలిచ్చే గేదెలకి పాలు తీస్తారేమో నాకు తెలియదు, కానీ ఆయన దున్నపోతుకు కూడా పాలు పిండుతాడని చెప్పాడు. అంటే అస్సలు ఇవ్వని వాళ్ళ చేతుల్లో నుంచి కూడా డబ్బుల్ని గుంజుకుంటాడు. అది ఎలా చేస్తాడు అంకుల్ అంటే, ఏముండదు, పొగుడుతాడని చెప్పాడు. ఆయన పొగడ్తలకి మనం లొంగిపోవాల్సి, మనం చేసిన చిన్న పని అది పెద్ద పనిలాగా మనకే చెప్తాడు, మళ్ళీ ఎవరికి చెప్పడం, మనం చేసిన ఒక్క సాయం కూడా ఎవరికి చెప్పడం, మళ్ళీ అది మనకే చెప్తాడు. నేను చెప్పను నువ్వు చెప్పదని చెప్పి వెళ్తాడంట ఇంట్లోనే. ఎందుకని అందరికి తెలిస్తే ఒకళ్ళు చెప్పుకుంటే, అమ్మో నేను ఇంత ఇచ్చా అని అందరూ బయటపడ్డారనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? అబద్ధ బోధకులు ఎలా చేస్తారు అని అంటే, గద్దించరు, పొగుడుతారు, వారి జీవితాలని బాగు చేయరు, సరికదా వాళ్ళు పొగుడుతారు. చివరి మాట చెప్తాను, గద్దించబడి మేలు పొందిన వారు ఎవరు, ఈ చివరి మాట, గద్దింపబడి మేలు పొందిన వారు ఎవరు, బైబిల్లో లేఖనాలలో ఎవరున్నారు? మొదటి వ్యక్తి, మనకు సుపరిచితమైన వ్యక్తి పేతురు. మనం ఇందాక చదివాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువే స్వయంగా గద్దించాడు, నేను నా వలలను వదిలిపెట్టి, నా ఉద్యోగాన్ని లేక నా జీవన వృత్తిని వదిలిపెట్టి, నా భార్యని పిల్లల్ని వదిలిపెట్టి సేవకని నీ వెంట వస్తే నన్ను ఇంత మాట అంటావా అని అన్నాడా పేతురు? అక్కడ అనలేదు. మౌనం అయిపోయాడు, సహించాడు. 16:23 మత్తయి సువార్తలో అన్నమాట. రెండవది, పేతురు గద్దించబడిన మరో రెండవ సందర్భం ఏంటి అంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో స్వయంగా ఈసారి పౌలు చేత గద్దించబడ్డాడు. అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదురించి తిని, ఎలాగనగా ముఖాముఖిగా ఎదిరించి గద్దించాడు పౌలు పేతుర్ని. అప్పుడు పేతురు వెంటనే, నీకంటే నేను సీనియర్ని, నేను పెద్దోడిని, వయసులో అనుభవం ఎక్కువ ఉంది, ప్రభువుని చూశాను, తాకాను, మాట్లాడాను, తిరిగాను, తిన్నాను ఆయనతో, నువ్వెవరవా నాకు చెప్పడానికి అనొచ్చుగా? అక్కడ అనలేదు, లోబడ్డాడు. తర్వాత గొప్ప అపోస్తలుడిగా పేరుగాంచాడు. ఆయన హతసాక్షి అయ్యాడు. చనిపోయేటప్పుడు పేతురు ఆయన చంపుతూ సిలువ వేయండి అన్నారు. అప్పుడు ఆయన అన్నాడంట, నన్ను ప్రభువుని వేసినట్లుగా సిలువ వేయకండి, అదే సిలువను తలకిందులుగా వేయండి నన్ను అని బ్రతిమాలి పర్మిషన్ కోరి తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయిన వాడు పేతురు. ఆయన త్యాగం ఎంతో గొప్పది. ఎప్పుడు ఇది సాధ్యమైంది అంటే, గద్దింపుకి వయసులో చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడైన ఎవరు గద్దించారు? పౌలు గద్దించినా సరే నోరు మూసుకున్నాడు. నాకు ఇన్ని ప్రత్యక్షతలు ఉండగా నువ్వు నన్ను గద్దిస్తావా? నువ్వెంత, నీ బతుకెంత, నీ సంగతి తేల్చేస్తా, యెరూషలేముకు రా, పెద్దల మధ్యలోకి రా, కూర్చుండబెడతా అన్నాడా? మౌనం అయిపోయాడు, మాట్లాడకుండా ఉన్నాడు. కనుక ఉన్నతమైన స్థానంలోకి పేతురు వెళ్ళాడు. రెండవ సంగతి, గలతీ సంఘాన్ని కొరింథీ సంఘాన్ని పౌలు గద్దించిన సందర్భం. 2వ పత్రిక 7వ అధ్యాయం
8 నుంచి. ఈయన పత్రికలు చాలా గద్దింపుతో కూడిన మాటలు రాయటం వలన వాళ్ళు దుఃఖపడ్డారంట. నాకు విచారం కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టికే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాము. మీరు దుఃఖపడితేనని సంతోషించట్లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని. అంటే పౌలు రాసిన పత్రిక వలన వాళ్ళకి బాధే కాదు, ఏం కూడా కలిగింది? దుఃఖం. నేను ఎలా రావాలి? బెత్తం తీసుకొని రావాలా మీ దగ్గరికి వచ్చేటప్పుడు? అంటే ఎంత చిన్నపిల్లలతో మాట్లాడి బెత్తం తీసుకొని వస్తానంటే మిమ్మల్ని కొడతా అన్నట్టే కదండి. ఒక దైవజనుడు సంఘంతో నేను బెత్తం తీసుకొని వస్తా, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని బెత్తంతో కొడతా అన్నట్టుగా మాట్లాడు. సార్ ఆయన బెత్తం తీసుకొని వస్తాడా, లిటరల్గా కొడతాడా పక్కన పెట్టండి. మాట అంటే చాలదా? మాట అంటే బాధే కదా. ఎంత గద్దింపు అది. నేను బెత్తం తీసుకొని వస్తున్నాను మీ దగ్గరికి అంటే వాళ్ళల్లో ఉన్న పొరపాట్లు తర్వాత సరి అవటం. 10వ వచనంలో ఇలా చెప్పబడుతుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయను. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను అని చెప్తున్నాడు. ఇలా సంఘాన్ని దైవజనుడు గద్దించిన తీరు మనం ఇందులో చూడొచ్చు. కొరింథీ పత్రికల్లో ఎక్కువగా వాళ్ళని గద్దించిన తీరు. నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు బెత్తం పట్టుకొని వస్తాను, చాలా తీవ్రమైన స్వరంతో గద్దిస్తున్నాడు. మీలో గొడవలు ఉన్నాయి, మీలో సమస్యలు ఉన్నాయి, నాకు ఆ విషయం తెలిసింది, మీరు విభజించబడి ఉన్నారు. మొదటి పత్రికకి రండి, 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి. ఇప్పుడు వాణ్ణి బలి చేశాడు ఇక్కడ. ఎవరిని? ఎవరు చెప్పారు నీకు అనంటే క్లోయే వాళ్ళు చెప్పారు. క్లోయే ఇక్కడేం రహస్యాలు మాట్లాడు, నాకు తెలిసిందిలే అంటూ లేదీనా. నాకు క్లోయే ఇంటి వాళ్ళ వలన తెలిసింది, మీలో గొడవలు ఉన్నాయన్న సంగతి ఎవరు చెప్పారంటే పలానా వాళ్ళు చెప్పారు నాకు. అవును నాకు చెప్పారు అని అంటున్నాడు పౌలు. గొడవలు ఉన్నాయని తెలిసింది, నాకు తెలిసింది. ఎలా తెలిసిందండి? ఎలాగో తెలిసింది, అదంతా నీకెందుకు అని అనట్లేదు ఆయన. ఓపెన్ స్టేట్మెంట్. బైబిల్లో ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే ఓపెన్ స్టేట్మెంట్ ఉంటుంది, ఓపెన్గా ఉంటుంది. 5వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనంలోనే, మీలో జాగ్రత్త ఉందని వదంతి కలదు. డైరెక్ట్ అటాక్. కొంచెం తప్పు చేస్తున్నారంటండి, మరి జాగ్రత్త, దేవుని పిల్లలు చేయొచ్చా అని అండంలే. ఏమంటున్నాడు? ఆ తప్పేంటో కూడా చెప్పాడు. మీలో ఒకడు ఎవడో ఉన్నాడంట, తండ్రి భార్య నుంచుకున్నట్ట, అట్టి జాగ్రత్వం అన్యుల జనుల్లోనైనా జరగదు కదా. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రం దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి ఏం చేయాలి? వెలివేయండి వాడిని అన్నాడు. సంఘంలోకి రావద్దు, వాడు మార్పు లేని వాడు, తప్పులో ఉన్నాడు కనుక వాడిని మీరేం చేయాలి? వెలివేయండి. వెలి ఈనాడు సంఘాల్లో తప్పు చేసిన వాడిని వెలివేసే స్థితి ఉందా? ఒకవేళ పాస్టర్కి విశ్వాసికి గొడవ అయింది అనుకో, పాస్టర్ ముసుగు కూర్చోవాలా. మళ్ళీ రెండో వాడు ఆయన గద్దిస్తారా వాళ్ళని? ఎందుకు గద్దించరు? న్యాయం లేక గద్దించరు, బాధ్యత లేక గద్దించరు. తప్పుని తప్పుగా భావించితే, ఇప్పుడు నాదే చెయ్యి సెప్టిక్ అయింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు డాక్టర్ గారు అంటే నీ చెయ్యి తీసేస్తే నువ్వు బతుకుతావు అన్నాడు అనుకోండి. నా చెయ్యి నా ఇష్టం ఉంచుకుంటాను అంటానా? సార్ ఎంత అయింది సార్ అంటే వాడు 50,000 అన్నాడు అనుకో, 50 కాదులే కానీ సార్, అవసరమైతే బ్రతిమాలి బేరమాడి ఓ 40కి చేయి సార్. ఏంటది? నా చెయ్యి తీసేయి సార్, నీకు 40,000 ఇస్తా, లేకపోతే 30,000 ఇస్తా అని అనమా? డబ్బులు ఇచ్చి తెగ్గొట్టించుకోమా? సొంత చెయ్యి అయినా కాలైనా. షుగరోళ్ళు పాపం ఎంతమంది కాళ్ళు తీసేస్తున్నారు, సొంత కాళ్ళు చేతులు తీసేస్తున్నారు కదా. డబ్బులు ఇచ్చే ఫ్రీగా, డబ్బులు ఇచ్చి అంటే నీ ఒళ్ళు కాబట్టి నువ్వు చస్తావని భయానికి డబ్బులు ఇచ్చి కట్ చేయించుకుంటావు. ఇది నీది కాదుగా దేవుని సంఘంగా. అందుకని
పట్టించుకోం, తప్పుని తప్పు అనం. తప్పుని తప్పు అనే గుణం కలిగిన వాళ్ళు ఓ ఇద్దరున్న సంఘాలు బాగుపడతాయి. తప్పుని తప్పు అన నిర్దాక్షిణ్యంగా తల్లి, పెళ్ళం, చెల్లి, బిడ్డ, కొడుకు ఉండకూడదు. తప్పుని ఈ అక్క తప్పుని తప్పు అంటది, ఈ అన్న తప్పుని తప్పు అంటాడు అనే ఒక అభిప్రాయం సంఘంలో కలగాలి. ఇవి కూడా ఉంటాయి. తప్పు చేసేవాడికి సమర్థించేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు సంఘంలో, ఉండరా? వీళ్ళు చేయరు తప్పు, కానీ ఎవడు చేస్తాడని గోతికాడ నక్కల్లాగి నక్కలు ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట. ఎవడన్నా తప్పు చేసాడు అనుకో వాడిని సపోర్ట్ చేస్తారు. మీకు అర్థమవుతున్నాయా నేను చెప్పే మాటలు? అర్థమవుతున్నాయా లేదా? తప్పు ఎవడన్నా చేస్తే బాగుండు, దాన్ని మేము వాడుకుంటాం, మాకు అనుకూలంగా దాన్ని ఏం చేస్తాము, వాడుకుంటే. ఈ నక్కలు వేరే ఉంటారు సంఘాలు ప్రతి చోట. దేవుడు అన్నాడు, నేను నక్కలు అన్నారు బాధపడకండి, ద్రాక్ష తోటను చెరిపే అన్నడా లేదు? నేను అందుకే అన్నాను, ద్రాక్ష తోటను చెరిపే నక్కలు ఇవి. ఎవరైనా తప్పు చేస్తే బాగుండు, దాన్ని మేము అడ్వాంటేజ్గా తీసుకొని వాడిని ఆ తప్పులకు ఇంకా ప్రోత్సహించి మాకు అనుకూలంగా దాన్ని మార్చుకుంటాం అనుకునే నక్కలు ఉంటారు కొందరు. మరికొందరు ఏంటి అని అంటే వీళ్ళు గౌతమ బుద్ధుల్లాగా ఫీల్ అవుతారు అనుకుంటా. తప్పుని తప్పు అనకపోతే ఇంకా నువ్వెందుకు, నువ్వెట్టు భక్తులు అవుతావు, నువ్వు ఏ రకంగా విశ్వాసులు అవుతావు, నువ్వు ఏ రకంగా ఆత్మీయుడు అవుతావు? తప్పుని తప్పు అననంత వరకు నీకు వాల్యూ ఉండదు. తప్పుని తప్పు అననంత వరకు నీకు విలువే ఉండదు, సమాజంలో కానీ సంఘంలో కానీ. ఇప్పుడు నన్ను 100 మంది తిట్టనే, ఇక్కడ తిట్టిని, ఇంకెక్కడన్నా తిట్టనే, మనం కూడా తిట్టారు, మెడక నాలుగు వస్తా లంగా బింగా బూతు మాటలు బాగానే అన్నారు అనని. ఇప్పుడు ఇన్ని మాటలు అన్నా సరే ఎందుకన్నారు నన్ను? కారణం ఇప్పుడు మీరే చర్చించుకుంటే బయట ఏం కారణం అన్నారు? పాస్టర్ గారు బూతులు తిట్టాడు అందుకే నాలుకలు కోస్తానన్నారు అంటారా? ఆయన గద్దించాడు, ఫోన్లు చూడొద్దని గద్దించాడు, అందుకే ఆయన బూతులు తిట్టారు అంటారు. అదే వస్తుందిగా. నేను తిట్లు తిన్నానులే, ఆన్సర్ ఏమొస్తుంది తర్వాత? మీ మనసాక్షి ఉన్నవాడు కూడా చెప్పుకోవాలి ఈ మాట. నేను ఏమన్నానని అన్నారని అంటారు. అనుకోని 100 అనుకొని మళ్ళీ తిట్టిని. కానీ మనసాక్షి బతికుంటే చావకపోతే అసలు వాళ్ళకు కూడా తెలుసు ఏమని, నేను అనవసరంగా నోరు జారాను అని. అంటే నేను ఎందుకు ఈ ప్రస్తావన చేశాను అని అంటే, ఒకవేళ మనల్ని అంటారు అనుకోని కనుక అంటే అనేవాడు బహిరంగం అవుతాడు కదా. నువ్వు అన్నదేంటో బహిరంగం, ఇది బహిరంగం అవుతుందిగా. ఇప్పుడు ఆ రోజు నేను అన్నది బహిరంగమే, నేను రహస్యంగా అన్నానా? నేను అన్నది బహిరంగమే. దెబ్బకు ఆ రోజు నుంచి ఈ రోజు ఫోన్ చూసేవాడు లేడుగా. నేను తిట్లు తింటే తిన్నాను, కానీ ఇంక ఫోన్ చూసేది ఎవడు? ఇంకెవడ చూస్తున్నాడు? ఫోన్ లేదు, పాడలేదు, ఇక అయిపోయింది. వాళ్ళు లేదు, మిగతా వాళ్ళు లేదు. తింటే తిన్నాను, తిట్లు నాకు ఏమైనా గుచ్చుకున్నాయా? లేదా నా డబ్బులు ఏమైనా బ్యాంకులో బ్యాలెన్స్ కట్ అయిందా? ఏం కాలా, ఏం కాదు. నేనేంటో జనానికి అర్థమైద్ది. మిగతా వాళ్ళు ఎవరిది వాళ్ళు ఏంటంటే మనం మాట్లాడితే మనం ఏంటో మన బతుకు బయటపడింది అంతే. మాటల ద్వారానే బయటపడింది, రెండోది చేతల ద్వారా బయటపడింది. నేను ఈ ప్రస్తావన ఎందుకు చేశానంటే, ఓపెన్గా తప్పుని తప్పు అని అననంత వరకు నీకు విలువ ఉండదు. మొన్న ఒక పాస్టర్ గారు ఎవరో మన వాళ్ళకి గెలిచారంట, మా జూనియర్ బ్యాచ్లో ఆయన అప్పుడు ట్రైనింగ్ చేశారు. ఆ పాస్టర్ గారు గెలిచారు. ఇక్కడ సూర్య వచ్చాడంటగా అంటే, అవునండి సూర్య వచ్చాడు అని అంటే, ఈయన మళ్ళీ వాళ్ళని అడిగారంట, ఆయన ఎలా ఉంటాడు అని అంటే, వాక్యం బాగా చెబుతాడు కానండి, ఉన్నది మాట్లాడతాడండి, మాకు ముందే అది భూత. వాడు దొంగ అండి, సాటుకు మాట్లాడతాడంటే తప్పు. కానీ నన్ను వ్యతిరేకించేవాడు కూడా ఏమని చెప్పాడు? ముఖం ముందు మాట్లాడతాడండి, ఉన్నది మాట్లాడతాడు, అదే ఆయనతో సమస్య అని. ఆయనకి సమస్య, అందరికీ సమస్య ఎందుకు ఉంటుంది? ఉన్నది మాట్లాడేస్తాం. మరి దొంగలాగా మాట్లాడానా? నేను దొంగనే. పోనీ సాటుకు మాట్లాడితే వచ్చే లాభం ఏంటి? వచ్చే నష్టం ఏంటంటే మనస్సాక్షిని గాయపరచుకోవాలి, దేవుని ఎదుట దోషిగా నిలబడాలి. పౌలు ఏమంటున్నాడు? దాచి మాట్లాడా? బైబిల్ నేర్చుకునే మనం బైబిల్లో అనుసరణే మనం అనుసరించాలి. ఈయనేమంటున్నాడు? మీలో ఒకడు ఎంత ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఎలా మాట్లాడగలిగాడు? ఎంత ధైర్యం ఆయనకి. అవును, ధైర్యం ఉంది కాబట్టే ఆయన ఈ మాట మాట్లాడాడు. తర్వాత ఇంకా వాళ్ళని ఎలా గద్దించాడు చూడండి. 11వ అధ్యాయంలోకి రండి.
11, 15 నుంచి చూడండి. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకోను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఇది నిజమే, మీలో కక్షలు ఉన్నాయి సంఘంలో అన్నాడు. దాపరికం ఉంది ఏమన్నా? సంఘంలో ఉన్న మీలో ఏమున్నాయి? కక్షలున్నాయి. ఇలాగే గనక వచ్చి మీరు ప్రభు భోజనం చేతుల నుంచి చచ్చిపోతారని చెప్పాడు. తర్వాత అదేగా ఉంది, రోగాలు వస్తాయి, చనిపోతారు అని. ఎక్కడ 27 వచ్చిన చూడండి. ఉమ్. 26లో చూడండి. మీరు ఈ రొట్టె తిని ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం పరచుదురు. కాబట్టి ఎవడ యోగ్యమో ప్రభు యొక్క రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగును అపరాధి నేరస్తుడవుతాడు. చదవండి. ఇందువలననే 30లో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు చాలా మంది. మీ చావు కారణం ఇదే తేల్చేశాడు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ చావు కారణం ఏంటంటున్నాడు. ప్రభు భోజనం భయం లేకుండా తీసుకుంటున్నారు కాబట్టి మీలో చాలా మంది చనిపోయారు అని చెప్పాడు. అంటే ఓపెన్గా గద్దించిన సందర్భాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. బైబిల్లో ఓపెన్గా గద్దించబడిన అనేక మందిని మనం చూడొచ్చు. గద్దింపు ఓపెన్గా గద్దించబడిన సంఘం హెబ్రీ సంఘం. హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. ఇందును గూర్చి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున మీరు మందమతులైపోయారు. మీకు చెప్పిన ఇక అర్థం కాదు, వేస్ట్ మీకు చెప్పి అని అంటున్నాడు. ఎందుకంటే దేవోక్తులలో మొదటి మూల పాఠాలు మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మీరు ఎదగలేదు అన్నాడు. మీకు తెలియదు వాక్యం అని అన్నాడు. అసలు బోధ చేయాలన్నా కూడా దాన్ని గ్రహించే స్థితి సామర్థ్యం మీకు బలమైన ఆహారం కుదరదు అని అన్నాడు. మాకు తెలియదు అంటావా? మాకు 20 ఏళ్ళ నుంచి సంఘంలో విశ్వాసులమే, మాకు వాక్యం అంతా తెలుసు. మీరు విన్నారా ఇలాంటి మాటలు ఎక్కడన్నా? అంటుంటారు చాలామంది, మాకు వాక్యం చాలా తెలుసు, మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి ఉన్నాం, మాకు వాక్యం చాలా తెలుసు. ఏంటి నువ్వు చెప్పేది మాకు? ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు. తెలుసు అని విర్రవీగుతున్నారు. తప్పు, మీకు తెలియదు, మీరు పసిపిల్లలే అని అన్నాడు పౌలు. మీరు పసిపిల్ల